సో మీరు రీసెంట్గా డెలివరీ అయ్యారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో డెలివరీ అయినటువంటి లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీకు రీసెంట్గా నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ కానీ అయి ఉంటే కొన్ని టిప్స్, పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటారు. 3 నెలల వరకు డెలివరీ అయిన ఫస్ట్ 3 నెలల్ని పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటారు. సో ఈ పీరియడ్లో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, రెస్ట్. చాలా మంది మదర్స్ బాగా టైర్డ్ అయిపోతారు బేబీని చూసుకుంటా, వాళ్ళు నిద్రపోక. దిల్ బి వెరీ వెరీ టైర్డ్. సో దాన్ని మీరు ఏం చేయాలి అంటే బేబీ పడుకున్నప్పుడల్లా మీరు కూడా పడుకోవటమే, డే టైం అయినా అది నైట్ టైం అయినా. ఓకే, సో టేక్ ప్రాపర్ రెస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్. చాలా మంది ఇంతకుముందు పాతకాలంలో వాటర్ తాగితే పొట్టొచ్చేస్తుంది, అది తినకూడదు, ఇది తినకూడదు, ఆపత్యం అని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ మీరు తెలియాల్సింది ఏంటంటే లాక్టేషన్ పీరియడ్ అంటే ఈ డెలివరీ తర్వాతనే ఇంకా మీరు ఎక్కువ ఎనర్జీ క్యాలరీస్ తీసుకోవాలి. ఎందుకంటే బేబీకి బ్రెస్ట్ మిల్క్ కూడా ఇవ్వాలి కాబట్టి. సో మంచిగా న్యూట్రిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అన్ని తోటకూర, పాలకూర, చికెన్, ఎగ్స్, ఫిష్ ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలి. ప్లస్ ఫ్రూట్స్. ఎందుకంటే మీకు సిజేరియన్ చేసి ఉంటే కనుక కుట్లు మానాలి అంటే ఖచ్చితంగా మంచి డైట్ తీసుకోవాలి. ప్లస్ వాటర్ ఇంటేక్ బాగా ఉంటే మీకు బ్రెస్ట్ మిల్క్ కూడా మంచిగా వస్తుంది అనమాట. సో ప్రాపర్ న్యూట్రిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత డెలివరీ అయిన తర్వాత చాలా మందికి బ్లీడింగ్ అనేది సహజం. దట్ ఈస్ కాల్డ్ లోకియా అంటారు సైన్స్ టర్మినాలజీలో. సో యూజువల్ గా ఏంటంటే అది లోకియా అనేది ఒక ఫస్ట్ 4 weeks to 6 weeks ఉంటుంది, 4 వారాల నుంచి 6 వారాలు. మీరు ఎప్పుడు భయపడాలి అంటే అది ఫౌల్ స్మెల్లింగ్ అంటే వాసన వస్తుంది, లేదా ఫీవర్ వస్తుంది, లేదా మీకు హెవీ బ్లీడింగ్, క్లాట్స్ పడుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. అండ్ తర్వాత కొంతమంది యోగా చేయొచ్చా, ఎక్సర్సైజ్ చేయొచ్చా అడుగుతారు. ఫస్ట్ 6 weeks అంటే డెలివరీ అయిన ఫస్ట్ 6 weeks వరకు డోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అండి. ఆఫ్టర్ 6 weeks మాత్రమే యూ కెన్ స్టార్ట్ లైట్ యోగా అండ్ ఎక్సర్సైజెస్. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ టిప్స్. సో మీ సర్కిల్లో ఎవరైనా రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. థ్యాంక్ యూ.